స్టాక్ మార్కెట్ పేరు వినగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? వారెన్ బఫెట్. కేవలం ఇన్వెస్ట్మెంట్ ద్వారానే ధనవంతుడయ్యాడు. వారెన్ బఫెట్ స్టాక్స్ని ఎలా పిక్ చేసుకుంటాడు, బిజినెస్ని ఎలా అనలైజ్ చేసుకుంటారు, స్టాక్స్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడు, సో ఇతను ఎంత పే చేస్తాడు ఆ స్టాక్స్కి, ఇవన్నీ కూడా ఒక బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ బుక్ పేరు వచ్చేసి ద వారెన్ బఫెట్ వే. ఆథర్ వచ్చేసి రాబర్ట్ జి యాక్స్ట్రోమ్. సో ఇతను ఈ బుక్లో వారెన్ బఫెట్ ఎలా ఇన్వెస్ట్ చేస్తాడు, అతని ప్రొసీజర్ ఎలా ఉంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ బుక్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. స్టాక్ మార్కెట్ పేరు వినగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? వారెన్ బఫెట్. వారెన్ బఫెట్ హౌ డస్ హీ పిక్ ద స్టాక్స్ని ఎలా వారెన్ బఫెట్ పిక్ చేసుకుంటాడు, హౌ హీ అనలైజ్ బిజినెస్ని ఎలా అనలైజ్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా ఒక బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ బుక్ పేరు వచ్చేసి ద వారెన్ బఫెట్ వే. ఆథర్ వచ్చేసి రాబర్ట్ జి యాక్స్ట్రోమ్. సో ఈ బుక్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. లెసన్ నెంబర్ 1 వచ్చేసి డోంట్ బై ఏ స్టాక్, బై ఏ బిజినెస్. ఈ భూమి మీద ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతులు ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ధనవంతులు అయ్యారు. మనందరికీ తెలుసు, జాబ్ చేస్తూ ధనవంతులు అవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. జాబ్ చేస్తూ సర్వైవ్ అవుతాం. ఓకే, జాబ్ చేసే వాళ్ళు ధనవంతులు అవడం అనేది 1-2% ఉంటుంది. మ్యాక్సిమం మిగిలిన వాళ్ళందరూ సర్వైవల్ అవుతారు, అంటే జీవితాన్ని నడిపిస్తారు అంతే. సో ధనవంతులంతా ఏ కేటగిరీలో ఉన్నారు? మ్యాక్సిమం బిజినెస్ కేటగిరీలోనే ఉన్నారు. మరి ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయలేదో, ఓకే, వాళ్ళేం చేస్తారు? ఎవరి దగ్గర అయితే బిజినెస్ ఉంటుందో ఆ బిజినెస్లో పార్ట్నర్ అవుతారు. సో అందుకని వారెన్ బఫెట్ ఏం చెప్తారంటే, మీరు స్టాక్ ట్రేడింగ్ మైండ్ సెట్ నుంచి స్టాక్ ఇన్వెస్ట్మెంట్ మైండ్లోకి వచ్చేయాలంటున్నారు. అంటే మీరు ఆ బిజినెస్లో పార్ట్నర్స్ కావాలంటున్నారు. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు. వారెన్ బఫెట్ ఏం చెప్పేవాళ్ళంటే, ఏదైనా ఒక కంపెనీలో స్టాక్స్ పెట్టేవాళ్ళు, మళ్ళీ తీసేస్తూ ఉండేవాళ్ళు, స్టాక్స్ పెట్టేవాళ్ళు, మళ్ళీ తీసేస్తూ ఉండేవాళ్ళు. కొన్ని రోజులకు అతనికి అర్థమైంది అతను వెళ్తున్న విధానం తప్పు అని. సో అందుకని ఏం చేశారంటే, ఒక కంపెనీలో మనీ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ వరకు వెయిట్ చేస్తూ వచ్చారో, లాంగ్ టర్మ్లో వెయిట్ చేస్తున్నప్పుడు అతని కంపెనీ నెట్వర్త్ పెరుగుతూ వెళ్ళిందనమాట. అంటే అతని వాల్యూ పెరుగుతూ వెళ్ళిపోయింది, అతని ఇన్కమ్ వాల్యూ పెరుగుతూ వెళ్ళిపోయింది. సో ఇక్కడ వారెన్ బఫెట్ చెప్తుంది ఒకటే, ట్రేడింగ్ ఆపేయండి. మీరు ఏదైతే ఒక మంచి కంపెనీ అనుకుంటున్నారో దాంట్లో లాంగ్ టర్మ్ కోసం పార్ట్నర్ అవ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటున్నారు. చాలా సర్వేల్లో తేలింది ఏంటంటే, స్టాక్స్ కొనడం అమ్మడం ద్వారా ధనవంతులైన వాళ్ళు మహా అంటే జస్ట్ 1% ఉంటారంట. ఎవరైతే స్టాక్స్లో లాంగ్ టర్మ్ వరకు ఇన్వెస్ట్ చేసి ఉంచుతారో, ఓకే, వాళ్ళే ధనవంతులైనట్టు లెక్క చూపిస్తుంది. ఎగ్జాంపుల్కి మీరు ఏదైనా ఒక బిజినెస్ మ్యాన్ని చూడండి. ఆ బిజినెస్ మ్యాన్ స్టాక్స్ కొనడం ద్వారా ఎప్పుడైనా ధనవంతుడయ్యారా? ఇప్పటిదాకా స్టాక్స్లో ధనవంతులైన వాళ్ళు కానీ, లేకపోతే బిజినెస్ మ్యాన్ ధనవంతులైన వాళ్ళు కానీ కొని అమ్మడం కాదు. ఒక బిజినెస్ బాగా వెళ్తుంది అనుకుంటే దాంట్లో ఇన్వెస్ట్ చేసి 5 to 10 years 20 years వెయిట్ చేస్తారు. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తారు? స్టాక్స్ రూపంలోనే చేస్తారు. బట్ ఈ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళ నెట్వర్త్ను పెంచుతుంది. సో బఫెట్ చెప్తున్న పాయింట్ ఒకటి. సో స్టాక్ ట్రేడింగ్లో ఆపేయండి, స్టాక్స్లో ట్రేడింగ్ ఆపేయండి, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు అంటే ఆ బిజినెస్ మోడల్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో మోడల్ని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత దాంట్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. సో ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి, ఆ బిజినెస్ మోడల్ని అర్థం చేసుకోవడానికి వారెన్ బఫెట్ 4 ప్రొసీజర్స్ ఫాలో అవుతారంట. సో ఫస్ట్ బిజినెస్ క్వాలిటీ చూస్తారు, ఆ తర్వాత మేనేజ్మెంట్ క్వాలిటీ చూస్తారు, ఆ తర్వాత ఫైనాన్షియల్ క్వాలిటీ చూస్తారు, ఆ తర్వాత వాల్యుయేషన్ అంటే ఆ స్టాక్ రీజనబుల్ ప్రైస్కి వస్తుందా రావట్లేదా అనేది చెక్ చేస్తారు. సో ఇలా 4 రకాలుగా ఆ బిజినెస్ని అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ఆ స్టాక్స్ కొనాలా వద్దా డిసైడ్ అవుతారంట. సో ఈ 4 పాయింట్స్ చూసిన తర్వాత ఒక సామాన్యుడికి ఒక జాబ్ చేసుకుంటూ దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంత టైం ఉంటుందా, ఇంత అనాలిసిస్ చేయడానికి టైం ఉంటుందా అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. ఓకే, సో దీనికి వారెన్ బఫెట్ చెప్పే ఒక మాట ఏంటంటే, మీరు మనీ ఇన్వెస్ట్ చేయడానికి, ఈ అనాలిసిస్కి చేయడానికి సంవత్సరానికి ఒక కంపెనీ 2 కంపెనీలని అనాలిసిస్ చేస్తే చాలు. ఒక 20-30 కంపెనీలని ఈ ప్రొసీజర్లో అనాలిసిస్ చేయాలంటే మీకు టైం సరిపోకపోవచ్చు.
సంవత్సరానికి 1-2 కంపెనీలు మీరు అనాలిసిస్ చేసి మంచి కంపెనీలు ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే చాలు. సో ఆటోమేటిక్గా మీ మనీ కాంపౌండ్ అవుతుంది. చాలా సింపుల్ ప్రొసీజర్లో ప్రతి వాళ్ళకి అర్థమయ్యేలా ఈ ప్రొసీజర్ ఉంటుంది అని చెప్తున్నారు. సో బిల్ గేట్స్, జెఫ్ బిజోస్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. ఆ బిజినెస్ సక్సెస్ అయ్యి ఒక ట్రాక్లో పెడుతున్నప్పుడు ఇంకో దాన్ని చూస్తారు. సేమ్ వారన్ బఫెట్ కూడా ఈ ఫామ్లానే ఫాలో అవుతారు. ముందు ఒక కంపెనీని బాగా రీసెర్చ్ చేస్తారు, అండర్స్టాండింగ్ చేసుకుంటారు వాళ్ళ బిజినెస్ మోడల్. అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. దాన్ని ఎన్ని సంవత్సరాలు హోల్డ్ పెట్టుకోవాలో డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఇంకో కంపెనీ గురించి రీసెర్చ్ చేస్తారు. వారన్ బఫెట్ ఓ కంపెనీలో డబ్బులు పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ అతను చెక్ చేసుకునేది ఏంటంటే బిజినెస్ క్వాలిటీ. వారన్ బఫెట్ ఫస్ట్ రూల్ ఏంటంటే అతనికి బిజినెస్ అర్థం కాకపోతే ఆ కంపెనీలో డబ్బులు పెట్టాడు. అది ఎంత మంచి షేర్ అయినా కానివ్వండి, ఎంత గొప్ప తక్కువ రేట్లో రానివ్వండి, ఎంత గొప్ప బిజినెస్ అయినా కానివ్వండి, అతనికి అర్థం కాకపోతే ఆ బిజినెస్లో అతను స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడు. సో అతను చెప్పే మొట్టమొదటి పాయింట్, ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ ద బిజినెస్? ఆ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఏంటి, సో వాటి ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, తర్వాత కాంపిటీషన్స్ ఎంత ఎక్కువగా ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బిజినెస్ని అండర్స్టాండింగ్ చేసుకుంటారంట. సో ఒక కంపెనీ గురించి క్వాలిటీ చూసేటప్పుడు, ఒక కంపెనీ అండర్స్టాండింగ్ చేసుకునేటప్పుడు వారన్ బఫెట్ ఇంకో రూల్ కూడా ఉంటుంది. రూల్ నెంబర్ 1 వచ్చేసి డోంట్ లూజ్ మనీ. రూల్ నెంబర్ 2 వచ్చేసి ఆ ఫస్ట్ రూల్ బ్రేక్ చేయకుండా ఉండడం. సో అందుకని కంపెనీని పూర్తిగా ఆ బిజినెస్ మోడల్ని పూర్తిగా అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాతే మనీ ఇన్వెస్ట్ చేస్తారు ఆయన. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఆ బిజినెస్ క్వాలిటీ కరెక్టా కాదనడానికి వారన్ బఫెట్ ఇంకొక లెక్కేస్తారంట. టు ఎస్టిమేట్ ప్రాఫిట్ ఫర్ నెక్స్ట్ 10 to 20 years. 10 to 20 years వరకు ఆ బిజినెస్ మోడల్లో ఎంత రావచ్చో క్యాలిక్యులేషన్ రాగలుగుతుంది ఆ బిజినెస్ మోడల్లో అంటే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారంట. లేదంటే చుప్చాప్గా ఇంకో కంపెనీని చూసుకుంటారంట. ఇందుకోసమనే వారన్ బఫెట్ 2015 వరకు ఎలాంటి టెక్నాలజీ కంపెనీలో మనీ ఇన్వెస్ట్ చేయలేదు. సో దీనివల్ల ఏమైందంటే 2001లో టెక్నాలజీ కంపెనీస్ అన్నీ క్రాష్ అయిపోయినాయి. అలాంటి టైంలో కూడా వారన్ బఫెట్ స్టాక్ మార్కెట్లో ₹1 కూడా లాస్ కాలేదు. ఎందుకు కాలేదంటే ఆయనకు ఆ టెక్నాలజీ తాలూకు బిజినెస్ మోడల్స్ అర్థం కాలేదు కాబట్టి ఆ బిజినెస్ మోడల్స్లో మనీ ఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి ఈ టెక్నాలజీ స్టాక్స్ అన్ని పడిపోయినా ఆయనకి అందులో స్టాక్స్లో మనీ లేదు కాబట్టి అతను లాస్ అవ్వలేదు. సో బిజినెస్ మోడల్ అర్థం కాకుండా అతను ఎక్కడా ఇన్వెస్ట్ చేయాలి. 2015లో ఈ మోడల్స్ అర్థమైన తర్వాత అప్పుడు టెక్నాలజీలో డబ్బులు పెట్టడం, ముఖ్యంగా యాపిల్లో మనీ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఆయన. సో చాలామంది అడుగుతూ ఉంటారు, అదాని, వేదాంత ఇలాంటి కంపెనీస్ని ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని. సో స్టాక్స్ని ఇన్వెస్ట్ చేయాలా వద్దనకన్నా ముందు మీరు వాళ్ళ బిజినెస్ మోడల్ని అండర్స్టాండ్ చేసుకున్నారా? ఆ బిజినెస్ మోడల్లో 10 to 20 yearsలో వాళ్ళ బిజినెస్ ఏ రేంజ్ వరకు వెళ్ళిపోతుందో మీరు ఒక అంచనా వేయగలుగుతారా? అంచనా వేయగలిగినప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్కి మ్యారికో ఇండస్ట్రీ వాళ్ళది పారాషూట్ ఆయిల్ తెలుసు, మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం, దాని గురించి రీసెర్చ్ చేయండి. బ్రిటానియా ఎప్పటి నుంచో తింటున్నాం, అవునా? ఆ బ్రిటానియా బిస్కెట్స్ రీసెర్చ్ చేయండి. సో ఒక లాస్ట్ 20 yearsలో ఎంత గ్రోత్ వచ్చింది, ఇంకొక 10-20 years ఎంత గ్రోత్ ఉండొచ్చు అనేది ఒక అంచనా తెలుస్తుంది మీకు. అలాగే పిడిలైట్ వాళ్ళది ఫెవికల్కి నిజంగా ఒక కాంపిటేటర్ లేరు, ఓకే, దీన్ని రీసెర్చ్ చేయండి. సో మనం ఏదైతే వాడుతున్నామో ఆ వాడుతున్న ప్రొడక్ట్స్ ఇంతకుముందు ఎంత ఉంది డెవలప్మెంట్, సో ఇప్పుడు ఎంత ఉంది, ఫ్యూచర్లో ఎంత రావచ్చు. సో ఈ అంచనాతోటి మీరు ఇన్వెస్ట్మెంట్కి వెళ్తే బెటర్. సో మనం ఒకసారి చెక్ చేసుకుంటే వారన్ బఫెట్ పోర్ట్ఫోలియోలో నాసా, స్పేస్ ఎక్స్ ఇలాంటి వాటిల్లో ఎక్కడ ఆయన ఇన్వెస్ట్మెంట్ కనపడదు. ఆయన చాలా సింపుల్ కంపెనీలో, ఆయనకు బిజినెస్ అర్థమైన కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ కోకోకోలా, యాపిల్, అమెరికన్ ఎక్స్ప్రెస్, వీటి బిజినెస్ని ఒక 10 years తర్వాత ఎంత ఉంటుందో అతను లెక్క చేసుకోగలిగాడు, అంచనా వేయగలిగాడు. సో అందుకని అందులోనే ఇన్వెస్ట్ చేస్తారు ఆయన. వారన్ బఫెట్ ఫాలో అయ్యే ఇంకొక టెక్నిక్ వచ్చేసి మేనేజ్మెంట్ క్వాలిటీ. ఎగ్జాంపుల్కి మీకు ఆ కంపెనీలో ఉన్న హయ్యర్ అథారిటీస్ అంటే CEO, బోర్డ్ ఆఫ్ మెంబర్స్, చైర్మన్, వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. సో ఆ కంపెనీ బిజినెస్ ఎంత ప్రాఫిట్లో అయినా ఉండని, ఆ షేర్స్ ఎంత ప్రాఫిట్ అయినా ఉండని, కానీ వాళ్ళు ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా, ఏదన్నా హోల్డ్ చేసి పెడుతున్నారా, వాళ్ళ మీద ఏదన్నా ఫ్రాడ్ కేసు ఉందా, ఓకే, అలాంటి ఫ్రాడ్ కేసు ఉంది అంటే రేపటి రోజున ఖచ్చితంగా కంపెనీ షేర్లు ఎంత బాగున్నా సరే రేపు కేసులో ఏదైనా ప్రాబ్లం అయిందంటే ఇన్వెస్టర్స్ మనీ అంతా పోతాయి. సో మన మనీ లాస్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఒక చెడ్డవాడి దగ్గర మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము.
ఆల్రెడీ ఒక కేసులో ఇరుక్కొని మనీ ఫ్రాడ్ చేసిన వాళ్ళు మంచి చేస్తారని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. అందుకని మేనేజ్మెంట్ క్వాలిటీ కూడా కంపల్సరీ వారన్ బఫెట్ చెక్ చేస్తారు. సో థర్డ్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ క్వాలిటీ. ఈ ఫైనాన్షియల్ క్వాలిటీ కోసం 4 రకాలుగా మళ్ళీ చెక్ చేస్తారనమాట. ఒకటి, కంపెనీ ఈక్విటీ అండ్ డెప్ట్ రేషియో తక్కువగా ఉండాలి. ఏ కంపెనీ అయితే అప్పుల్లో ఉండదో ఆ కంపెనీ ఎక్కువ రోజులు సర్వే అవుతుంది, ఎక్కువ రోజులు నెట్టుకొస్తుంది. సో అందుకని కంపెనీకి ఎంత అప్పులు ఉన్నాయనేది ఫస్ట్ చెక్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి హై రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో ఒక ఇన్వెస్టర్ 1 రూపీ పెడితే దాని మీద ఎంత ప్రాఫిట్ కంపెనీ తీసుకుంటుంది అనేది చెక్ చేస్తారనమాట. ఒక సంవత్సరానికి 20% రిటర్న్ ఆన్ ఈక్విటీ లాంటి కంపెనీలనే వారన్ బఫెట్ చూజ్ చేసుకుంటారనమాట. హై ప్రాఫిట్ మార్జిన్ చెక్ చేస్తారు. కంపెనీకి ప్రాఫిట్ మార్జిన్ చాలా ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలంటారు. ఓకే, సో ఓ ప్రొడక్ట్ మీద ప్రాఫిట్ ఎక్కువగా మిగలట్లేదంటే రేపటి రోజున కాంపిటేటర్ ఎవరన్నా వస్తే సో ఆటోమేటిక్గా ఆ కంపెనీ లాస్లోకి వెళ్ళిపోతుంది. అందుకని హై ప్రాఫిట్ మార్జిన్ చూస్తారు. ఫోర్త్ వన్ వచ్చేసి పే డివిడెండ్స్. ఒకవేళ కంపెనీ ప్రాఫిట్లోకి వస్తుంది అనుకోండి, కంపెనీ ప్రాఫిట్లోకి వస్తే షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ ఎలా ఇస్తున్నారో చెక్ చేస్తారు. ఒకవేళ డివిడెండ్స్ ఇవ్వట్లేదు, షేర్ ప్రైస్ అయినా పెరగాలి. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్స్ హక్కు షేర్ పెరగడం కానీ డివిడెంట్ రావడం కానీ. ఇవి జెన్యూన్గా ఇస్తున్నారా లేదా షేర్ ప్రైస్ పెరుగుతుందా లేదా అనేది ఫైనాన్షియల్ క్వాలిటీ చెక్ చేస్తారనమాట. ఫోర్త్ పాయింట్ వచ్చేసి కంపెనీ వాల్యుయేషన్. సో ఎగ్జాంపుల్కి ఓ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం, ఆ కంపెనీ వాల్యుయేషన్ లెక్కేస్తారు. అప్రాక్సిమేట్లీ ఎంత వాల్యూ ఉంటుంది ఓవరాల్ కంపెనీ అని. తర్వాత ఆ కంపెనీ స్టాక్స్ లెక్కేస్తారు. సో స్టాక్స్ లెక్కేసినప్పుడు ఆ కంపెనీ వాల్యుయేషన్కి స్టాక్స్కి దగ్గరగా ఉన్నప్పుడు అది రేట్ ఎక్కువ అనిపించినప్పుడు ఆగిపోతారు. ఎప్పుడైతే ఆ కంపెనీ వాల్యుయేషన్కి స్టాక్స్ వాల్యుయేషన్కి తగ్గుతుందో ఆ తగ్గుతున్నప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా ప్రాఫిట్స్ చూడగలుగుతామంటారు వారన్ బఫెట్. సో ఒక నార్మల్ పర్సన్ కూడా, ఒక కామన్ పర్సన్ కూడా సింపుల్గా అర్థం అవ్వడానికి నా ప్రయత్నం చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఈ టాపిక్ కనుక నచ్చిందంటే ఖచ్చితంగా కామెంట్లో పోస్ట్ చేయండి మీకు ఏ పాయింట్ నచ్చిందో. దీనివల్ల నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి బుక్ సమ్మరీస్ని మేము ముందుకు తీసుకురావడానికి ఇంకా స్కోప్ ఉంటుందన్నమాట. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.